రామ్మా. పెద్దబాబు ఒంట్లోకి వైరం ఆహ్వించిందయ్యా. నా బిడ్డేం పాపం చేసింది? దాని ఒంట్లోకి ఎందుకు ఆవహించావు? ఆ పటాన్ని అక్కడి నుంచి తొలగించే శక్తి మాకెవరికి లేదు, నాగమ్మకి తప్ప. అయ్యా నేను వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తాను. వద్దు సిద్ధప్ప, నాగమ్మ ఇప్పుడు పూజలో ఉంటుంది. పూజకు ఆటంకం కలిగించొద్దు. దాని పూజకు ఆటంకం కలిగించడానికి రానే నీడికొచ్చింది. రమ్మను దాన్ని. పూజకు ఆటంకం కలిగించడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగని పని. ఇప్పుడు నాగమ్మ రాపోతే నీ బిడ్డ సస్తాది. నీ బిడ్డ సావు చూడాలా? వద్దు అయ్యగారు, నేను వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తాను. పూజకు ఆటంకం కలిగించడం మంచిది కాదు సిద్ధప్ప. సూర్యాస్తమయం వేళ అయింది. నేను వెళ్ళేసరికి అమ్మగారి పూజ అయిపోతుంది. ఎటువంటి ఆటంకం కలగదు. నేను వెళ్ళి తీసుకొస్తాను అయ్యగారు. సరే, నాగమ్మకి అక్కడ ఏ విషయం చెప్పొద్దు. అట్టాగే అయ్యగారు. సరే వెళ్ళు. ఒరేయ్ సీతప్ప, త్వరగా రమ్మను దాన్ని.
సిద్ధప్ప, అమ్మా పూజ ముగించుకొని నేనే వచ్చేస్తానన్నాను కదా సిద్ధప్ప. నువ్వెందుకు ఇంత దూరం వచ్చావు? పూజ సామాగ్రి ఉంది కదమ్మా, అది తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. అవేవో నేనే తెచ్చేదాన్నిగా. ఏంటి సిద్ధప్ప అదోలా ఉన్నావు? అదేం లేదమ్మా. ఆయన పిల్లలు క్షేమంగానే ఉన్నారుగా? ఆ, అంతా క్షేమమే. సిద్ధప్ప వెళ్ళాడుగా, తీసుకొస్తూ ఉంటాడు. వచ్చేస్తుంది. రమ్మను దాన్ని త్వరగా, లేకపోతే నీ బిడ్డ శరీరాన్ని చేర్చుకొని బయటికి వస్తా. నా బిడ్డను ఏం చేయొద్దు. నీకుండే భయం నీ పెళ్ళానికి లేదు కదరా. అది నన్ను తిప్పలు పెట్టినది. దాని మీద పగ సాధించాలంటే నేను ఈ బిడ్డను చంపాలి. చంపుతారా నీ బిడ్డని? దాని శరీరాన్ని చీల్చుకొని బయటకు వస్తా. వద్దు, నా బిడ్డను ఏం చేయొద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంది? నా కాళ్ళు పట్టుకుంటావా? నీ పెళ్ళామక్కడ దైవ పాదాలకు మొక్కుతుంటే నువ్విక్కడ ప్రేతాత్మ కాళ్ళు పట్టుకుంటావా? భలే భలే, పట్టుకోరా కాళ్ళు. పట్టుకోరా. నా బిడ్డను ఏం చేయొద్దు. వదిలి. మొదటి విజయం సాధించాన్రా. దైవం ముందు మోకరిల్లే నిన్ను నా కాళ్ళు పట్టుకునేలా చేశాను. మొట్టమొదటిసారిగా నాగమ్మ ఇంటి గుమ్మం ముందు నాగమ్మ కుటుంబంలో మనిషి ప్రేతాత్మ కాలు పట్టుకున్నాడు. శుద్ర సామ్రాజ్యానికే గొప్పతరం రా. నా బిడ్డ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. అంత సులభంగా వెళ్ళిపోవడానికారా నేను దీని శరీరంలోకి వచ్చింది? నాగమ్మ రావాలా, నీకు మళ్ళీ అది కూడా నా కాలు పట్టుకోవాలా? తన భక్తురాలు ఓ ప్రేతాత్మ కాలు పట్టుకోవడం మొరపెట్టుకోవడం చూసి నీ దైవం కృంగి కృషించిపోవాలా? నాగమ్మకి పంతం ఎక్కువ. తను ఎట్టి పరిస్థితిలోనూ నీ కాళ్ళు పట్టుకోదు. నీకు దైవానికి ఉన్న శత్రుత్వంతో అమాయకురాలైన నా బిడ్డ ప్రాణం పలిచేయొద్దు.
దయచేసి వదిలే. ఏంది నీ పెళ్ళం నా కాలు పట్టుకోదా? చూస్తా దానికి దైవమే కావాలో నీ బిడ్డ ప్రాణాలే కావాలో. దైవమే కావాలనుకుంటే కన్న బిడ్డ ప్రాణాలే పోతాయి. బిడ్డే కావాలనుకుంటే ఈ ప్రేతాత్మ కాలు పట్టుకొని ఏడ్చి తీరాలా. కన్నీటితో నా పాదాలు కడిగి తీరాలా. చూస్తా నువ్వు చూడు జరిగే ఏడుక ఎట్టా ఉంటుందో. మళ్ళీ రాయే నాగమ్మ రా, నీకోసమే ఎదురు చూస్తాండా. నేను నీ బిడ్డ శరీరంలోకి వచ్చా, దాన్ని నిడిసి ఎల్లా. నన్నెట్టా బయటకు పంపిస్తావో చూస్తా. అట్టా ఎల్లాల్సి వస్తే నీ బిడ్డను చంపేస్తా. ఏం చేస్తావు నువ్వు? భైరవి నోరెట్టకు. నువ్వు అరిస్తే పారిపోవడానికి నేను మామూలు దెయ్యాన్ని కాదే, ప్రేతాత్మని, శుద్ర ప్రేతాత్మని, సకల ప్రేతాత్మలకు నాయకురాల్ని. భైరవి మర్యాదగా నా బిడ్డ శరీరంలోంచి బయటికి వెళ్ళిపో. పోతానే, నేను అనుకున్న జరిగినాక పోతా. ఇందాక నీ పెనువిటి నా బిడ్డని ఏం చేయొద్దని నా కాలు పట్టుకొని ఏడుకున్నాడు, ఏడ్చాడు. నేను ఈడ్చిదన్నాను. నా బిడ్డనెందుకు ఆవహించావు? అది చెప్పాలంటే నువ్వు నా కాలు పట్టుకోవాలా. నీ కన్నీటితో నా పాదాలు కడగాల. పట్టుకో కాళ్ళు. భైరవి నువ్వు హద్దు మీరుతున్నావు. నీ పాపం పండే రోజొచ్చింది. పాపం పండే రోజు కాదే,
నా విజయం లభించే రోజు వచ్చినది. నేను అనుకున్న సాధించే రోజు వచ్చినది. ఏం సాధిస్తావే నువ్వు? ఏం సాధిస్తావు? నీ బిడ్డ శరీరాన్ని అడ్డం పెట్టుకొని నీ పూజలు ఆపుతా. నీ దైవాన్ని భూస్థాపితం చేస్తా. నీ దైవం భూస్థాపితమైన అదే చోటులో శుద్ధ సామ్రాజ్యాన్ని సృష్టిస్తా. నీ దైవ విగ్రహం ఉన్న చోటులో సింహాసనం వేసుకొని నేను కూర్చుంటా. సకల చరాచర జీవజాలం నా పాదాల ముందు మోకరిల్లేలా చేస్తా. మొత్తం ఈ లోకానికి నీ అంతనవుతా. నీ ఆలోచన ఇదన్నమాట. నా బిడ్డ శరీరాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు సాధించాలనుకున్నది ఇదన్నమాట. అందుకు నేను అవకాశం ఇవ్వాలి కదే. మర్యాదగా నా బిడ్డ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. లేకపోతే నిన్ను చిత్రహింసల పాలు చేసి వెళ్ళగొట్టాల్సి వస్తుంది. నువ్వు నన్ను వెళ్ళగొడితే నేను వెళ్ళాలి కదే. నువ్వు నన్ను చిత్రహింసలు పెడితే ఆ బాధ అనుభవించేది నేను మాత్రమే కాదు, నీ బిడ్డ శరీరం కూడా. ఏం చేస్తావే నువ్వు? నీ బిడ్డ శరీరాన్ని ఏం చేస్తావా? నాగేశ్వరి పాహి మాం, పాహి మాం, పాహి మాం. మళ్ళీ Oh!